బాగి తన పక్కన పడుకున్న ఆరు పాపని చూస్తూ గురూజీ అదే పంతులు గారు చెప్పిన మాటలు తలుచుకొని భయపడుతూ ఉంటుంది. ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది బాగి. అప్పుడే ఆరు పాప కోసం పాల బాటిల్ని తీసుకొస్తుంది యాదమ్మ, అదే చెంబ. అమ్మగారు పాలు అని అంటుండగా అక్కడ పెట్టు అని బాగి అనగానే పాల బాటిల్ అక్కడ పెట్టి బాగా ఆలోచిస్తున్న బాగితో ఏంటమ్మా అంతలా ఆలోచిస్తున్నారు అని అడుగుతుండగా అదంతా నీకు అనవసరం, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు, ఏం లేదు అని అంటూ ఉంటుంది ఆ బాగి. పంతులు గారు చెప్పిన మాటల గురించే ఆలోచిస్తున్నారా అమ్మా అని చెంబ అనగానే ఒక్కసారిగా బాగి షాక్ అయి చూస్తూ ఉంటుంది. నిలబడి నీకెలా తెలుసు అని అడుగుతుండగా పంతులు గారు నీకన్నా ముందు నాకు చెప్పారమ్మా అని అంటూ ఉంటుంది చెంబ. అలా ఎలా చెప్పారు, అది ఎవరికి చెప్పకూడదని నాకు చెప్పారు కదా అని అంటూ ఉంటుంది బాగి. అప్పుడు చెంబ మీరు చెప్పకూడదమ్మా, నేను మీకు చెప్పొచ్చు కదా అని లాజికల్గా చెప్పగానే సైలెంట్ అవుతుంది బాగి. ఏం ఆలోచించారమ్మా అని చెంబ అడుగుతుండగా అదే అర్థం కావట్లేదు అని అంటూ ఉంటుంది బాగి. ఇన్నాళ్ళు ఆ పిల్లల్ని మీ సొంత పిల్లలుగా చూసుకున్నారు, ఇప్పుడు మీకన్నా పిల్లల వల్ల అమ్మో పాపకి ప్రాణాపాయం అంటే మీరు చూస్తూ ఉండగలరా అమ్మా? దానికి రెండే మార్గాలు, అమ్మో పాపని దూరంగా హాస్టల్లో పెట్టడం అని చెంబా చెప్పగానే మిగతా ముగ్గురు పిల్లలకి అమ్మోని దూరం చేయడమా, నా వల్ల కాదు అని బాగి అనగానే ఇంకొక దారి మాత్రమే ఉందమ్మా. సీతమ్మ వారు లవకుశల్ని తీసుకొని అయోధ్య నుండి వెళ్ళిపోయినట్టే మీరు కూడా మీ పాపని తీసుకొని ఇంటికి దూరం అవ్వడమేనమ్మా, లేదంటే అమ్ము పాపకి ప్రాణాపాయం కదమ్మా, నిన్న చూశారు కదా త్రుటిలో ప్రమాదం తప్పింది కదమ్మా అంటుండగా అటువంటివి నిజంగా జరుగుతాయంటావా అని అడుగుతూ ఉంటుంది బాగి. ఎందుకు జరగవమ్మా, నిన్న మీరే కల్లారా చూశారు కదా అమ్ము పాప ప్రాణాపాయం నుండి ఎలా బయటపడిందో. ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చు కదమ్మా, మీరు జాగ్రత్తగా ఉండాలి కదా, తొందరగా నిర్ణయం తీసుకోండి, మీ మంచి కోరే చెప్తున్నాను అని అంటూ చెంబా అక్కడి నుండి వెళ్ళిపోగానే బాగి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు మనోహరి పిల్లలందరినీ మీరు ఎప్పటికీ ఇంట్లోనే ఉంటారా, మీ నాన్న రూల్స్కి కట్టుబడే ఉంటారా, పాపం ఆరు కూడా అలాగే ఉండాలా పాపం అని అంటూ ఉండగా పిల్లలందరూ సైలెంట్గా ఉండిపోతారు. ఈరోజు సండే కదా, మీ డాడీని ఎక్కడికైనా పిక్నిక్ తీసుకెళ్ళమని చెప్పొచ్చు కదా అని అంటూ ఉండగా డాడీ ఒప్పుకోరేమో అంటుంది అంజు. మీరు అడిగాక ఒప్పుకోరా, పైగా ఈరోజు డాడీకి కూడా హాలిడే కాబట్టి మీరు అడిగితే ఖచ్చితంగా ఒప్పుకుంటారు. అసలు మీకు వెళ్ళాలనుందా లేదా, మీలాగే మీ చెల్లిని కూడా ఇంట్లో కట్టేయాలి అనుకుంటున్నారా అని అంటూ ఉంటుంది మనోహరి. డాడీ ఒప్పుకుంటారంటారా అని మిగతా నలుగురు పిల్లలు మనోహరిని అడుగుతుండగా మీరు అడిగితే ఖచ్చితంగా ఒప్పుకుంటారు అని మనోహరి భరోసా ఇవ్వగానే అలాగే అంటూ వాళ్ళు ఫ్రెష్ అయి కిందికి వెళ్ళడానికి స్టార్ట్ అవుతారు. ఇక రాథోడ్ అమర్తో మీకు ప్రమోషన్ వచ్చిన కారణంగా స్టాఫ్ అందరూ పార్టీ అడుగుతున్నారు సార్ అని అడుగుతూ ఉంటాడు రాథోడ్. ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసి అందరికీ అనౌన్స్ చేయి, నా కూడా చెప్పు అని అమర్ అనగానే అలాగే సార్ అని అంటూ రాథోడ్ అక్కడి నుండి వెళ్ళిపోబోతుండగా పిల్లలు నలుగురు చక్కగా రెడీ అయి కిందికి దిగి వస్తారు. ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అని అమర్ పిల్లల్ని అడుగుతుండగా అది డాడ్ డాడ్ అని నసుగుతూ ఉంటారు. అప్పుడే మనోహరి వచ్చి అమర్కి ఎదురుగా నిలబడి ఏం లేదు అమర్, వాళ్ళు ఎటైనా ఎంజాయ్ చేయడానికి వెళ్ళాలి అనుకుంటున్నారు, అలా అడవిలో స్టక్ అవ్వడం, ఆ తర్వాత సీమంతం, ఆ తర్వాత అడవిలో రాత్రిపూట వర్షంలో తడవడం, బాగి డెలివరీ టెన్షన్ అంతా ఒక వరుసలో జరిగిపోయింది కదా అమర్. కాసేపు ఎటైనా వెళ్ళి రిలాక్స్ అవుదాం అనుకుంటున్నారు. ఈరోజు సండే కదా, నిన్ను అడగడానికి వచ్చారు, నువ్వేమంటావో అనుకుంటున్నారు అని అంటూ మనోహరి పిల్లలకి సపోర్ట్గా మాట్లాడగానే అమర్
ఓకే, ఎటైనా పిక్నిక్కి ప్లాన్ చేద్దామా అని అడిగేస్తాడు అమర్. దాంతో పిల్లలు షాక్ అవుతారు. నిజంగానా డాడ్, మీరు ఒప్పుకున్నారా? మీరు ఒప్పుకోరేమో అనుకున్నాను అని అంజు అంటుండగా, నువ్వు ఒప్పుకోరు అన్న ఎక్స్ప్రెషన్స్తో లేవమ్ము అంజు పాప. ఎలాగైనా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయాలి అన్న ఎక్స్ప్రెషన్స్తో వచ్చావు అని అంటూ ఉంటాడు రాథోడ్. రాథోడ్ అని అంజు అనగానే నోటి మీద వేలేసుకుంటాడు. డాడ్, మనతో పాటు బుజ్జమ్మని తీసుకెళ్దాం అని అమ్ము అంజు అడుగుతుండగా, తను ఆడుకునే వయసు కాదు కదా, వద్దులేండి అని అంటూ ఉంటాడు అమర్. అలా కాదు డాడ్, మేము ఆడుతుంటే చూస్తుంది, తనకి మేము ట్రైనింగ్ ఇస్తాం అని అంటూ ఉంటుంది అంజు. ట్రైనింగ్ అనే మాట నువ్వు అంటున్నావా అంజు అని రాథోడ్ అడుగుతుండగా, రాథోడ్ అని మళ్ళీ అంజు అనడంతో రాథోడ్ సైలెంట్ అవుతాడు. కానీ మిస్సమ్ ఒప్పుకోవాలి కదా మనం బయటికి వెళ్ళడానికి అని అంటుంటాడు అమర్. అప్పుడే పాపని ఎత్తుకొని చెంబాతో కిందికి వస్తూ ఉంటుంది బాగి. అప్పటికే వాళ్ళు జూ పార్కా, వాటర్ ఫాలా, పార్కా, ఎక్కడికి వెళ్దామని డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. బాగి రాగానే పిల్లలు ఈరోజు పిక్నిక్కి పార్క్కి వెళ్దాం అంటున్నారు అని అంటూ ఉండగా, ఎక్కడికి లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, పిల్లలు ఇంట్లోనే ఉండాలి, నా పిల్లలు ఎక్కడికి వెళ్ళడానికి నేను ఒప్పుకోను అని బాగి కాస్త కోపంగానే అరిచేస్తుంది. దాంతో మనోహరి, కాదు బాగి, ఈరోజు హాలిడే కదా, వాళ్ళు ఎంజాయ్ చేస్తానంటే ఎందుకు వద్దంటావు అని మనోహరి అంటుండగా, నన్ ఆఫ్ యువర్ బిజినెస్ మనోహరి, నా పిల్లల్ని నేను ఎక్కడికి పంపించను, నా పిల్లలు నా దగ్గరే ఉంటారు అని గట్టిగా అరిచేస్తుంది బాగి. ఏంటి బాగి, ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు, ఎందుకంత కోపానికి వస్తున్నావు? ఏదో సరదాగా ఆడుకుందాం అంటున్నారు పిల్లలు, నేను రాతోడు ఉంటాం కదా అని అంటూ ఉంటాడు అమర్. ఏంటండి మీరు కూడా, నిన్న రాత్రి అమ్ము పాపకి ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోరా? త్రుటిలో ప్రాణాపాయం తప్పింది, మీరు కూడా అలా బయటికి తీసుకెళ్తానంటారా అని కోపంగా అరిచేస్తుంది బాగి. డాడ్, వద్దు డాడ్, మిస్సమ్మ చెప్పేది కూడా మన మంచికే కదా అని అంటుండగా, రాథోడ్ కూడా, సార్ వద్దు సార్, మిస్ అమ్మ ఎందుకు చెప్తుందో వద్దు సార్ అని రాథోడ్ కూడా అనడంతో, సరే బయట లాన్లో ఆడుకుంటారు అని అంటూ ఉంటాడు అమర్. వద్దు అని బాగి అనేస్తుంది. లాన్ బాగి, బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదు, చుట్టూ కాంపౌండ్, ఎత్తైన గేట్ కూడా క్లోజ్ చేసేస్తాం అని రాథోడ్ కూడా అంటూ ఉంటాడు అమర్కి సపోర్ట్గా. ఇక చేసేది లేక ఇంట్లోనే కాబట్టి సరే అని ఒప్పుకుంటుంది బాగి. అందరూ బయటికి వెళ్తారు. నువ్వు కూడా రామిసమ్మా అని అంటూ బాగిని కూడా పిల్లలు బయటికి తీసుకెళ్తారు. ఇక నలుగురు పిల్లలు రాథోడ్ కలిసి పాపని ఆడిస్తూ ఉంటారు. ఇక మనోహరి చెంబాని గరుడని పిలు అంటూ ఉండగా, లేదు, అమర్ ఇక్కడే ఉన్నాడు, వస్తే కాల్చి పడేస్తాడు, గరుడ చచ్చిపోతే నా శక్తి పోతుంది అని అంటూ ఉంటుంది చెంబ. ఏంటి అని మనోహరి షాక్ అవ్వగా, అవును, గరుడ, కాల, భైరవ వీళ్ళందరూ నా శక్తులు, వాళ్ళందరూ చచ్చిపోతే నా శక్తి పోతుంది, ఆల్రెడీ కాలా చచ్చిపోయాడు, నా శక్తి కొంచెం పోయింది, నిన్న భైరవ త్రుటిలో తప్పించుకున్నాడు, గరుడకేమన్నా అయితే నా శక్తి పోతుంది అని అంటూ ఉంటుంది చెంబ. అప్పుడు మనోహరి, లేదు, ఇదొక్కటి సాధిస్తే నువ్వు మళ్ళీ మంత్రశక్తులు పొందొచ్చు, తొందరగా రమ్మను అని అంటూ ఉంటుంది మనోహరి. అప్పుడే అమర్కి కాల్ వస్తుంది. పక్కకి వెళ్ళిపోతాడు అమర్ ఇంట్లోకి. బాగి భయంతో అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇనుము వేడిపై ఉన్నప్పుడే వంచాలి, బాగి భయాన్ని ఇంకా పెంచాలి, తొందరగా గరుడని పిలిపించు. అమర్ లోపలికి వెళ్ళిపోయాడు అనగానే మంత్రం చదివి గరుడని కిందికి రమ్మంటుంది చెంబ. దాంతో నలుగురి పిల్లలతో ఆడుకుంటూ ఉంటుంది అమ్ము. కానీ తన వాచ్ పక్కన పడిపోవడంతో వెళ్ళి తీసుకోవడానికి కాస్త దూరంగా వెళ్తుంది. అప్పుడే గరుడ వస్తుంది. వస్తున్న గరుడని చూసి షాక్లో నిలబడిపోతుంది అమ్ము. గరుడ వచ్చి అమ్ముపై దాడి చేస్తుంది. అది చూసి అమ్ము అని గట్టిగా అరుస్తారు బాగి, రాథోడ్. అమ్ముని అమర్ కాపాడగలరా? బాగి ఆరుని తీసుకొని ఇంటి నుండి వెళ్ళిపోతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.